Yes, I have started recording. ఓకే, నేను చెప్తాను, కొంచెం టైప్ చేయండి సార్, ఏమనుకోవద్దు. It's నాకు okay. కీప్యాడ్ కొంచెం ప్రాబ్లం ఉంది, వేరే తీసుకోవాలి, ఆర్డర్ చేస్తాను, రాలేదు. Okay, no problem. Yeah. యాక్చువల్గా మీతో చేస్తుంటాను రెగ్యులర్గా. Okay. సో ఈరోజు అసెట్ అకౌంటింగ్ సార్. అసెట్ అకౌంటింగ్ గురించి మీకు థియరిటికల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. అసలు అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మీనింగ్ ఆఫ్ అసెట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. మీనింగ్ ఆఫ్ అసెట్, ఓకేనా? Okay. ఓకే, మీనింగ్ ఆఫ్ అసెట్స్. మీనింగ్ అసలు అసెట్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year ఉండాలండి. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year ఉండాలి. అంటే ఏంటి, మీరు ఎసెట్ అంటే ఏమొస్తుందంటే, ఎసెట్ అనేది మనకి మినిమం 1 year కన్నా ఎక్కువ మనం యూటిలైజ్ అయితే కనుక దాన్ని ఎసెట్ కింద కన్సిడర్ చేస్తారు ఏ కంపెనీ అయినా సరే. 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఆదాయం, ఎక్కువ రోజులు మనకు ఉపయోగపడాలండి. 1 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు వాడుకోవడానికి, అంటే మనం యూజ్ చేసుకోవడానికి పనికొచ్చే వాటి అన్నిటినీ కూడా ఎసెట్ కింద పరిగణిస్తారు. ఓకేనా? సో అదనమాట. సో దాన్ని ఎసెట్ కింద పరిగణిస్తారు. తర్వాత ఎసెట్ అకౌంటింగ్ అంటే అసలు ఏంటనేది చూద్దాం. మీనింగ్ ఆఫ్ ఎసెట్ అకౌంటింగ్. మీనింగ్ ఆఫ్ ఎసెట్ అకౌంటింగ్. Yes, fine. ఎసెట్ అకౌంటింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే మెయింటైన్ చేయడాన్ని అండ్ మానిటరింగ్ చేయడాన్ని, అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ అసెట్స్ ని మనం మెయింటైన్ చేస్తాము, అలాగే మానిటరింగ్ చేస్తాం అనమాట. ఇదంతా కూడా ఎసెట్ అకౌంటింగ్ కింద వస్తుంది. అంటే ఎసెట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే అసెట్స్ ని మెయింటైన్ చేయడాన్ని అండ్ మానిటరింగ్ చేయడాన్ని, ఇవన్నీ కూడా ఎసెట్ అకౌంటింగ్ కింద వస్తుంది. ఓకే, మెయింటైన్ చేస్తాము అండ్ మానిటరింగ్, ఈ రెండు చేస్తాం ఎసెట్ అకౌంటింగ్ కింద. ఓకేనా? ఎసెట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే మీనింగ్ మెయింటైన్ అసెట్స్ ని మెయింటైన్ చేయడం, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, తర్వాత మానిటరింగ్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఎసెట్ అకౌంటింగ్ అంటారు. ఓకేనా? ఎసెట్ అకౌంటింగ్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి, మామూలుగా ఎసెట్ అంటే ఏంటి అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎసెట్ అంటే ప్రాపర్టీ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఎసెట్ అంటే ప్రాపర్టీ. ఎసెట్ అంటే ఏంటంటే ప్రాపర్టీ అని అర్థం అండి. ఓకేనా? అంటే ప్రాపర్టీస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ప్రాపర్టీస్ మీద అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ ఉంటాయండి. అప్రిసియేషన్ అంటే ఏంటి, మనం ల్యాండ్ కొన్నాం, ఒక 1 year తర్వాత ఏమైంది, అప్రిసియేషన్ ఉంటుందా, దాని మీద డిప్రిసియేషన్ ఉంటుందా? ఇప్పుడు మీరు కార్ కొనుక్కున్నారు, 10 లక్షలు పెట్టి కొన్నారు, 10 సంవత్సరాల తర్వాత కార్ అమ్మేశారు అనుకోండి, 10 lakhs ఉంటుందా? అది ఉంటుందా, ఉండదా? ఉండదు. అది 1 lakh 5 lakhs అవుతుంది అనమాట. ఎందుకంటే దాని మీద డిప్రిసియేషన్ ఉంటుంది. ల్యాండ్స్, బిల్డింగ్స్ ఉంటుంది, వాటి మీద అప్రిసియేషన్ ఉంటుంది. అంటే ఒక ప్రాపర్టీ మీద అప్రిసియేషన్ ఎంత ఉంది, డిప్రిసియేషన్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడాన్ని మామూలుగా అసెట్ అకౌంటింగ్ కింద ఉపయోగిస్తారనమాట. అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ మనకు వినయ్ గారు మనం చూపించారు, డిప్రిసియేషన్ కి చూపించారు. అది అప్రిసియేట్ అవుతుందా, డిప్రిసియేట్ అవుతుందా మనం చెక్ చేసుకున్నాం. ఇదంతా కూడా అసెట్ అకౌంటింగ్ కింద వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అసలు అసెట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ రాయండి సార్ భాస్కర్ గారు. అసెట్స్ అంటే ఏంటంటే బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, ఫర్నిచరు. ప్రతి కంపెనీ కూడా బిల్డింగ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ అనేది అసెట్, కంపెనీకి ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్ గా మనకైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా అసెట్స్ అనమాట, బిల్డింగ్స్ అనమాట. ల్యాండ్స్, ఓకే. తర్వాత ఏముంటుంది, ఫర్నిచర్ ఉంటుంది. ఆఫీస్లో ఫర్నిచర్ ఉంటుంది. ల్యాప్టాప్ అనేది ఒక అసెట్ అనమాట. టేబుల్స్, కుర్చీలు, బెంచ్లు ఇవన్నీ కూడా అసెట్సే. ఓకేనా? ఇంకా ఏముంటాయి మనకి, వెహికల్స్, కార్లు ఉంటాయి కదా, కార్లు ఉంటాయి, బస్సులు ఉంటాయి, లారీలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైనటువంటి వెహికల్స్ ఉంటాయి అనమాట, మోటార్ వెహికల్స్. ఓకే, ఇవన్నీ కూడా అసెట్స్ అంటారు అనమాట. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మోర్ దాన్ 1 year వాడతాం కాబట్టి. ఓకేనా? మనం ఏం చేస్తాం, వీటి మీద అప్రిసియేషన్ ఉందా, డిప్రిసియేషన్ ఉందా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఇంకోటి బ్యాలెన్స్ షీట్ లో కూడా చూపిస్తాం. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్స్ వేస్తారు, ఇయర్లీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లో బ్యాలెన్స్ షీట్స్ ప్రిపేర్ చేస్తారు. అందులో అసెట్స్ వాల్యూ ఎంత ఉంది, ప్రాపర్టీస్ వాల్యూస్ ఎంత ఉంది, బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. ఓకేనా? సో ఈ అసెట్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. అసెట్స్ ఆర్ 2 types అండి. భాస్కర్ గారు నోట్ చేసుకోండి, 2 types ఆఫ్ ద అసెట్స్. గుర్తుపెట్టుకోండి, 100% అసెట్స్ ఎన్ని రకాలు అనేది ఇంటర్వ్యూలో అడుగుతారండి. నేను చెప్తాను, ఇంటర్వ్యూలో అడుగుతారు అంటే కనుక అది అడుగుతారని అర్థం, అందులో డౌట్ ఏం లేదు.
మనకి ఎసెట్స్ అంటే ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ. ఎసెట్స్ అంటే మనకి మోర్ దాన్ 1 ఇయర్ యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎసెట్స్ కింద వస్తాయి. మోర్ దాన్ 1 ఇయర్ యూజ్డ్ ప్రొడక్ట్స్ అంటారు. నోట్ చేశారు ఇది? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి మోర్ దాన్ 1 ఓకే, ఇయర్. రైట్. మోర్ దాన్ 1 ఇయర్ ఉండాలి. 1 ఇయర్ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఎసెట్స్ కింద వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. తర్వాత So- ఓకే, భాస్కర్ గారు యాక్చువల్గా మార్నింగ్ మిమ్మల్ని గ్రూప్ లో మెసేజ్ చేయమని చెప్పాను కదా. సారీ సార్, నాకు యాక్చువల్లీ యాక్సెస్ లేదు ఆ టైంలో, అందుకే చేయమని ఏమనుకోవద్దు. పర్లేదు, నో ఇష్యూ సార్. అయ్యో ఎందుకు చెప్పినా కరెక్ట్ కాదేమనిపించింది. లేదు పర్లేదు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. అంటే నన్ను చాలా గ్రూప్స్ లో యాడ్ చేశారు. ఏ గ్రూప్ లో నేను వాట్సాప్ లో పెడదాం అనుకున్నా, అంటే మన స్కైప్ లో పెడదాం వద్దని నాకు ఐడియా రాలేదు యాక్చువల్ గా. ఓకే. వాట్సాప్ లో పాత వాళ్ళ గ్రూప్ లో కూడా ఉన్నాను, ఎందులో పెట్టాలో తెలియలేదు నాకు, అందుకని మిమ్మల్ని యాడ్ చేయమన్నాను నేను. ఓకే, ఫైన్. నో ఇష్యూస్. థ్యాంక్ యూ అండి. ఓకే, చూడండి ఇక్కడ మనకి అసెట్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్ ఆఫ్ ద అసెట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటి? టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. ఏంటి అసలు టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వి కెన్ ఫీల్ అండ్ టచ్ అంటారు. సార్ రాయండి సార్. Tangible assets, intangible assets. We have 2 types of the assets. Tangible, T-N-G-I-B-L-E. G-I, sir. Yeah. G-I-A-B-L-E. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా. ఓకే, టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? ఫస్ట్ టాంజిబుల్ అసెట్స్, సెకండ్ వన్ ఇంటాంజిబుల్ అసెట్స్, రెండోది సెకండ్ వన్. గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ 1 ఇయర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా, యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం అసెట్స్ అంటాము. అసెట్స్ లో 2 రకాలు ఉన్నాయి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా? ఈ 2 ఉంటాయి. సో ఇప్పుడు టాంజిబుల్ అసెట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏంటి టాంజిబుల్ అసెట్స్ అంటే? వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అంటారు. వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అంటే ఏంటి? మనం వాటిని పట్టుకోవచ్చు, ఆ వస్తువులు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, కార్ ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ కదా, అది టాంజిబుల్ అసెట్స్ కింద వస్తుంది. కార్లు, బస్సులు, ఫర్నిచర్లు, తర్వాత ల్యాండ్, మిషనరీ, వెహికల్స్, మోర్ దాన్ 1 ఇయర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి. అంటే ఏంటి అర్థం ఏంటి? మనం వాటిని పట్టుకుంటాం, యూజ్ చేసుకుంటాం, కార్లో కూర్చుంటాం, వెళ్తాం, మనం ఎట్లయినా వాటిని వాడుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. అందుకే టాంజిబుల్ అసెట్స్ ఏమంటారు? వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, టాంజిబుల్ అసెట్స్ ని వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అంటారు. అవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. బిల్డింగ్లు, ల్యాండ్లు, మిషనరీ, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంది. ఏంటి ఇంటాంజిబుల్ అసెట్స్? ఎవరు చెప్తారు? ఎంబీఏ వాళ్ళు ఉన్నారా? గుడ్ విల్ అండ్ ఆల్ దిస్ అండ్ బ్రాండ్ వాల్యూ. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే? వి కాంట్ ఫీల్ అండ్ టచ్, జస్ట్ ఆపోజిట్. మనం టచ్ చేయలేము అనమాట, ఫీల్ కూడా అవలేము, కానీ ఉంటాయి, మనకు తెలుసు. అంటే ఏంటి? ఏమేంటి అవి? ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ట్రేడ్ మార్క్ నోట్ చేసుకోండి సార్. ట్రేడ్ మార్క్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే. సార్ ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్ ట్రేడ్ మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ట్రేడ్ మార్క్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్, మనకు తెలియదు. ట్రేడ్ మార్క్ మంచి వాల్యూ ఉంటుంది. పేటెంట్ రైట్స్ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు సినిమా చేస్తారు, రాజమౌళి, బాహుబలి పార్ట్ 2 తీశారు, అది వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళాలని, డబ్బింగ్ చేయాలనుకో, ఆ రైట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి, పేటెంట్ రైట్స్ అంటారు. కొంతమంది కథలు మన తెలుగులో తీసిన మూవీస్ వేరే వాళ్ళకి అమ్ముతారు, పేటెంట్ రైట్స్ కొనుక్కున్నారంటారు. ఓకేనా? పేటెంట్ రైట్స్ అంటారు వీటిని. తర్వాత కాపీ రైట్స్ అంటారు, కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు కాపీ రైట్, ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఆ కాపీ రైట్ నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకో వీడియో అప్లోడ్ చేసి ఏం చేస్తాను? స్ట్రైక్ చేస్తాను, అప్పుడు రిమూవ్ చేసేయచ్చు అనమాట. అంటే మన కంటెంట్ ఎవడో కాపీ కొట్టలేడు. ఓకేనా? గుడ్ విల్ రాశారు సార్. ఓకే, గుడ్ విల్, ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, ఓకేనా? కాపీ రైట్స్ ఉంది. బ్రాండ్ వాల్యూ, తర్వాత బ్రాండ్ వాల్యూ ఉంటుంది. టాటా మంచి బ్రాండ్, ఎక్సలెంట్ బ్రాండ్ అనుకుంటాం. ఓకే, రిలయన్స్ మంచి బ్రాండ్ అంటే కొనేస్తాం, బ్రాండ్ పేరు చెప్పగానే కొనేస్తాం, ఎందుకంటే రిలయన్స్ కూడా ఒక నమ్మకం మనకి. ఆ బ్రాండ్ వాల్యూకే చాలా కోట్ల రూపాయలు ఉంటుంది అనమాట.
ఓకే, ఇవన్నీ మనకు కనిపించవు, వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఓకేనా? తర్వాత ఇవి కాకుండా స్పెషల్ రైట్స్ కూడా ఉంటాయి ఏంటంటే, కొన్ని స్పెషల్ రైట్స్ అంట, స్పెషల్ రైట్స్ కూడా ఉంటాయంట. ఓకే, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అసెట్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 year ప్రొడక్ట్ అన్నింటినీ కూడా అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? వీటి మీద అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? అప్రిసియేషన్, ఒక ప్రోడక్ట్ మీద అప్రిసియేషన్ ఉందా, డిప్రిసియేషన్ ఉందా, దాని వాల్యూ ఎంత ఉంది అనేది ఫిక్స్ చేసి మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇయర్ ఎండింగ్ లో యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా చేయడాన్ని అసెట్ అకౌంటింగ్ కింద వస్తుంది. అంటే అప్రిసియేషన్ డిప్రిసియేషన్ అంతా ఇదే కదా. అసెట్ అంటేనే అది ఒక ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఉంది అనేది అనాలిసిస్ చేసి ఐడెంటిఫై చేయడాన్ని అసెట్ అకౌంటింగ్ కింద అంటారు. ఓకేనా? సో ఇందులో మనకి ఈ అసెట్ లో 2 రకాల అసెట్స్ ఉంటాయి. ఫస్ట్ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే టాంజిబుల్ అసెట్స్ అంటారు, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. అంటే బిల్డింగ్లు, ల్యాండ్లు, కార్లు, బస్సులు, ఇలాంటి ఏదైనా ఉంటాయి. ఇంకోటి పోస్టల్ బాండ్స్ ఉంటాయి, కొంతమందికి బాండ్స్ కొంటుంటారు, మ్యూచువల్ ఫండ్స్ కొంటుంటారు, అవి కూడా అసెట్స్ కింద కన్సిడర్ చేస్తుంటారండి. ఇప్పుడు ఎల్ఐసిలో ఏదన్నా ఒక పాలసీ తీసుకున్నారు, ఇప్పుడు 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీకు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకో 10 కోట్లు అవుతుంది, 20 కోట్లు అవుతుంది, అది కూడా మనకి అసెట్టే కదా. అంటే పోస్టల్స్ లో బాండ్స్ కొంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అవి కూడా మనకి అసెట్సే. ఓకేనా? ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్ అన్నమాట. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వి కాంట్ ఫీల్ అండ్ టచ్. అంటే గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, పేటెంట్ రైట్స్, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మెటీరియల్ మేనేజ్మెంట్ లో మామూలుగా ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక చిన్న ఇంపార్టెంట్. ఓకే, సారీ అండి. ఓకే, తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. మనకి అసెట్ అకౌంటింగ్ లో అసెట్ మాస్టర్ అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అసెట్ అకౌంటింగ్ మనకి మామూలుగా ఎక్కడ ఉపయోగపడుతుంది? అసెట్ అకౌంటింగ్ లో మీకు చెప్పారు, ఇది వినయ్ గారు అసెట్ మాస్టర్ గురించి చెప్పారా? చెప్పే ఉంటుంది. మాకు అసెట్ మాస్టర్ క్రియేషన్ చెప్పారు కానీ. సరే, ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి యాక్చువల్ గా వెండర్ ఉందనుకోండి, మన వెండర్ క్రియేషన్ లో వెండర్ మాస్టర్ ఇస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు అకౌంట్ పేయబుల్ లో కూడా మనకి ఇప్పుడు వెండర్ ఉంటే కస్టమర్ క్రియేషన్ కస్టమర్ మాస్టర్ ఇస్తున్నాం కదా. అట్లాగే అసెట్ అకౌంటింగ్ లో కూడా అసెట్ మాస్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాన్ని అసెట్ మాస్టర్ అంటారు, దాన్ని బేస్ గా చేసుకుని చేస్తారు. ఓకేనా? అలా ఉంటుంది అనమాట. తర్వాత మనకి చూడండి, ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసెట్ అకౌంటింగ్ లో మామూలుగా ఎలా ఉంటుంది అంటే, మీరు ఎక్కువ మనకి ఎంఎంకి ఎక్కువ లింక్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే, మామూలుగా ఎంఎం వాళ్ళు ఏం చేస్తుంటారు? మెటీరియల్ కొంటుంటారు ఎంఎం వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ ఏదైనా మెటీరియల్ మిషనరీ ఏదైనా కొన్నారనుకోండి, మిషనరీ కొన్నప్పుడు మామూలుగా ఏమవుతుంది? మనకి మీగో, మైరో అని చెప్పేసి ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే మీగో అంటే మనకి ఇన్వాయిస్ క్రియేట్ చేయటము, తర్వాత క్లియరింగ్ కి మైరో వాడతారు. ఎంఐజిఓ అండ్ ఎంఐఆర్ఓ, మైరో, ఇవన్నీ వాడుతుంటారు. అంటే మెటీరియల్ ఏదైనా కొన్నప్పుడు, అంటే ఒక మిషనరీ కానీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వెంటనే ఆ మిషనరీ ఏదైతే పర్చేస్ చేసి పేమెంట్ ఎప్పుడైతే చేసేసారో వెంటనే మనం ఇది కూడా మనం అసెట్ అకౌంటింగ్ లో యాడ్ చేసుకోవాలి. అంటే ఒక ప్రాపర్టీ అనేది కొన్నారు, కంపెనీ వాళ్ళు కొన్నారు అంటే మీగో, మైరో అంటే మనకి ఎక్కువ అసెట్ అకౌంటింగ్ అనేది మనకి మేజర్ గా ఎంఎం తో ఎక్కువ లింక్ అయి ఉంటుంది అనమాట. తర్వాత అప్రిసియేషన్స్, డిప్రిసియేషన్స్ ఇవన్నీ యాజ్ గా ఉంటాయండి. ఓకేనా? ఒక్క నిమిషం.
ఓకే, మేజర్గా మనకి అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయడానికి, అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది మేజర్గా ఉపయోగపడుతుంది. టోటల్గా అంటే అసెట్స్ అనేది మానిటరింగ్ చేయడానికి అనమాట. ఏ అసెట్ ఎంత కొన్నాము, దాని వాల్యూ ఎంత ఉంది, కొనేటప్పుడు ఎంత ఉంది, అమ్మేటప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ కూడా ప్రాఫిట్ అంతా కూడా బ్యాలెన్స్ షీట్ లో ఇయర్ ఎండింగ్ లో మనకి ఎంటర్ చేస్తుంటారు. ఇది మేజర్ గా అసెట్ అకౌంటింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా చాలా చాలా ఉంటుంది, మీకు నేను కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఓకేనా? సో ఇది ఇలా ఉంటుంది అనమాట టోటల్ గా ప్రాసెస్ అనేది. ఇంకా చాలా చాలా ఉంటుంది అసెట్ అకౌంటింగ్ గురించి చెప్తే, మనకు మేజర్ గా సరిపోతుంది. తర్వాత మీకు చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేయండి, చేస్తే మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మీరు సబ్జెక్ట్ ఏదైనా కావాలి డెవలప్ చేసుకోండి. అది ఓకేనా? సో అదనమాట. ఇంకా ఓకే, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎనఫ్ అనమాట. మీరు ఆ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవండి. నేను మళ్ళీ మీకు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్తాను. మనకు ఇంకో ఆల్మోస్ట్ ఎట్లా అనుకున్న ఒక 10 days పడుతుంది. రేపటి నుంచి మనము విత్ హోల్డింగ్ ట్యాక్స్ కానీ లేకపోతే డన్నింగ్ కానీ స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఒక ఆయన, సార్ మాకు టైం మరీ ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది, అసలు సండే కూడా వదిలిపెట్టట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు సార్ అని బాగా గొడవ పెట్టేశాడు. ఇంకా ఆయన కోసం మీరు ఇంకా ఎవరన్నా పాపం చెప్పడానికి ఇబ్బంది పడతారు, కొంతమంది చెప్పలేరు. సో వాళ్ళ కోసం ఏంటంటే మేము క్లాస్ అనేది ఈరోజు కొంచెం మన 2 days మనం చెప్పలేదు. తర్వాత ఈరోజు కూడా జస్ట్ మేడం ఎలాగో జాబ్ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడాము. సో కొంచెం అర్థం చేసుకోండి.